నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్. నేను ఇదివరకే నేను తెలుసు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా. కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి నేను ఎప్పుడు వచ్చాను, ఎలా వచ్చాను, ఎలా సెటిల్ అయ్యాను అనేది నేను మీకు ఎవరికి తెలియదు. సో అది నేను ఇప్పుడు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ప్రాపర్టీస్ కొనడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. అప్పుడు కూడా ఒక కొత్త ఏజెంట్ని నేను కలిశాను. తను నాకు స్ట్రేంజర్ అనమాట. తన గురించి నాకు డీటెయిల్స్ కానీ ఏం తెలియదు, తన బ్యాక్గ్రౌండ్ కానీ ఏం తెలియదు. అప్పుడే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అతను ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన గురించి మనం డీటెయిల్స్ ఏం తెలియకుండా తను నమ్మి ఎలా అంటున్నాం అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. సో అలాంటి డౌటే ఇప్పుడు నన్ను నమ్మి నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ తనకి చాలామంది వస్తున్నారు. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. సో వాళ్ళు కూడా కొద్దిగా సెక్యూర్గా ఉండాలి కదా, వాళ్ళు కూడా కొద్దిగా నమ్మాలి కదా. ఈ వీడియో చూస్తే వాళ్ళు కొద్దిగా నమ్మి సెక్యూర్గా ఫీల్ అవుతారు, లేదా నమ్మి వస్తారని చెప్పిన ఉద్దేశంతో నేను చేస్తాను. ఎందుకంటే నా గురించి చెప్పడం అనేది నా బాధ్యత, అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నా పేరు ఈశ్వర్. నేను గుంటూరు కొరటిపాడు ఏరియాలో ఉంటాను. నేను పుట్టి పెరిగిందంతా కొరటిపాడులోనే. తర్వాత నేను డిగ్రీ దాకా గుంటూరులోనే చదువుకున్నాను. తర్వాత హైయర్ స్టడీస్ కోసం MBA చదవడానికి బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ బిజినెస్ స్కూల్లో MBA కంప్లీట్ చేశాను అనమాట. తర్వాత నేను ఒక కంపెనీలో అకౌంటెంట్గా 2 years జాబ్ చేశాను. ఆ జాబ్ చేసిన 2 years తర్వాత నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, అంతేకాకుండా మ్యారేజ్ ప్రపోజ్ వల్ల నేను గుంటూరుకి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో గుంటూరుకి వచ్చినప్పుడు HDFC బ్యాంక్లో కరెంట్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్గా నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఈ జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఒక 6 years నేను స్టెప్ బై స్టెప్ ఎదుగుతా 6 years చేశాను ఫ్రెండ్స్. ఈ జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి కరెంట్ అకౌంట్స్ ఒక్కటే కాకుండా రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, ఇన్సూరెన్స్ కానీ, లోన్స్ కానీ, ప్రతి ఒక్క ప్రొడక్ట్లో మనకి టార్గెట్ అనేది ఉంటుంది. మార్నింగ్ 9 వచ్చిన నుంచి ఈవినింగ్ 9 దాకా మనం బ్యాంకులోనే వర్క్ చేస్తాము. ప్రతి అవర్కి మనకి ఫాలో అప్ ఉంటుంది. టార్గెట్లు ఇచ్చి ఎంతవరకు కంప్లీట్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, కంప్లీట్ చేస్తే ఇంటికి వెళ్ళండి అనేది టార్గెట్ ఉంటుంది. ఒకనొక టైంలో ఒక్కొక్క రోజు మేము ఫుడ్ కూడా తీసుకోము ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్. సో దానివల్ల మేము టైంకి తీసుకోవడం వల్ల, ఒక రోజు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కొన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి. సో అంతేకాకుండా బీపీ కూడా వచ్చేది అనమాట. రకరకాల జబ్బులు అనేది కొత్తగా ఈ జాబ్ వల్ల మనకి వస్తున్నాయి అనమాట. అందులో నాకు మెంటాలిటీ ఏంటంటే ఫస్ట్ గా నుంచి సొంతంగా స్వయం కృషిగా ఎదగాలి, కష్టపడి బిజినెస్ మైండెడ్ మెంటాలిటీ అనమాట నాది. సో అందువల్ల నాకేంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 దాకా నేను ఎంత కష్టపడ్డా కూడా నేను ఎదగట్లేదు, నాకు శాలరీ కూడా పెరగట్లేదు. అందులో ఈ మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువైపోయింది బాగా. ఫ్యామిలీతో కూడా నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నా ఉద్దేశంతో. సో ఏదైనా మార్కెటింగ్ కదా, ఇది కూడా ఒక మార్కెటింగే. నేను HDFC బ్యాంక్లో రకరకాల ప్రొడక్ట్లని, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, లోన్స్, గోల్డ్ లోన్స్ అనే రకరకాల ప్రొడక్ట్స్ నేను కస్టమర్స్ని కన్విన్స్ చేసి నేను సేల్ చేస్తున్నప్పుడు, సో రియల్ ఎస్టేట్లో ఉండే ప్రొడక్ట్ అది కూడా ఒక ప్రొడక్టే. హౌస్ అయినా కానివ్వండి, ఫ్లాట్ అయినా కానివ్వండి, ఖాళీ స్థలం అయినా కానివ్వండి, ఏదైనా అది కూడా ఒక ప్రొడక్టే. ఆ ప్రొడక్ట్ని నేను కన్విన్స్ చేసి సేల్ చేయగలుగుతాననే నమ్మకంతోనే నేను నా జాబ్ నేను క్విట్ చేసి నేను ఈ రియల్ ఎస్టేట్లోకి ఒక ఏజెంట్ లాగా వచ్చాను అనమాట. సో ఈ వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొనే వాళ్ళని నేను బయట డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసుకునేవాడిని. ప్రతి షాప్కి తిరిగేవాడిని, ప్రతి హౌస్కి తిరిగేవాడిని. తిరిగి నేను డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళని ఫాలోఅప్లు చేసుకుని బయర్స్ని గ్యాదర్ చేసుకొని, సో వాళ్ళకి మనకి చూపించడానికి ప్రాపర్టీస్ ఏం లేవు కాబట్టి, సో మనతో పాటు చేసే మిగతా మీడియేటర్లను నేను అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఒక డీటెయిల్స్ తీసుకొని నా కస్టమర్స్ని నేను వాళ్ళకి చూపించేవాళ్ళనమాట. చూపించినప్పుడు కొంతమందికి ఇష్టమయ్యి కొనుక్కోవడానికి అని చెప్పి సిట్టింగ్లో కూర్చోబెట్టేవాడిని. సో నాకు తెలియదు కదా, ఈ మీడియేటర్లు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కమిషన్ కాకుండా మార్జిన్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఎంత మార్జిన్ పెట్టుకుంటున్నారు, ఆ ప్రాపర్టీ యొక్క అసలు రేట్ ఎంత, దాని ఓనర్ ఎవడు, అవన్నీ మనకి ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. చాలా మోసాలు జరుగుతాయి అన్నమాట దాంట్లో. అది నాకు ఒక కస్టమర్ దాంట్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. సో అప్పటి నుంచి నేను ఒక డిసిషన్కి వచ్చాను అనమాట. మనకి మార్జిన్ అనేది మనకు అవసరం లేదు, కష్టపడే బతుకుతాము. కష్టపడి వచ్చిన 1% కమిషన్ అయినా సరే మనకి చాలు. అది బయర్స్ వైపు నేనే, సెల్లర్ వైపు నేనే అని చెప్పి
ఇద్దరు వైపు ఒకలే ఎప్పటికైనా సరే అది 4 yearsకి 4 monthsకి సేల్ అవ్వనివ్వండి, 1 yearకి సేల్ అవ్వనండి, 2 వైప్స్ నేనే ఉండేటట్టు చూసుకుంటాను అనమాట మీడియేటర్గా. అప్పుడు 2% వచ్చేది కమిషన్, నిజాయితీ చేసుకుంటాను, మార్జిన్ నాకేం అవసరం లేదు. అందులో ఏంటంటే ఓనరు ఏదైతే రేట్ చెప్తాడో సేమ్ ఎగ్జాక్ట్ రేట్ మాత్రమే ఫ్రెండ్స్ చెప్పేది. అదే వేరే మీడియేటర్లు అయితే కస్టమరు అమ్మే అతను 40 lakhs అని చెప్పాడు అనుకోండి, మీడియేటర్ వచ్చేసి 50 lakhs చెప్తాడు అనమాట. సో దానికి దీనికి వేరియేషన్ ఉంటుంది. అది మీకు ఎంత క్లోజ్ అవుతుందో తెలియదు, ఏం తెలియదు, అంత మోసం. సో అవన్నీ నాకెందుకని, సో నాకు అవసరం లేదు. కష్టపడి వచ్చిందే 1 రూపాయి 1%, అదే నా కష్టానికి ప్రతిఫలం, అంతవరకే నాకు చాలు, ఇక అవసరం లేదు. మిగతాది కష్టపడుకొని వచ్చింది మన దగ్గర నిలబడదు అనే ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నుంచి నేను కలవట్లేదు ఫ్రెండ్స్. అప్పటి నుంచి కలవక నేను ఒక్కరిని తిరుగుతున్నాను ఫ్రెండ్స్. ఒక్కరిని తిరుగుతున్నప్పుడు సో బయర్స్ వైపు నుంచి నేను గ్యాదర్ చేసుకుంటున్నాను, సెల్లర్ వైపు నుంచి నేను ప్రతి లైన్కి తిరిగి, ప్రతి ఏరియాకి తిరిగి, ప్రాపర్టీ అమ్మేయమని ఏమని డీటెయిల్స్ అవి గ్యాదర్ చేసుకొని నేను సెల్లర్స్ని కూడా పట్టుకొని ఒక ట్రాన్సాక్షన్స్ అనేది చేయడానికి ప్రయత్నిస్తాను. నేను నిజాయితీగా ఉన్నాను. నేను ఓనర్ చెప్పిన రేటుకి ఒక్క రూపాయి కూడా మీకు నేను ఎక్స్ట్రా నేను చెప్పట్లేదు. నాకు అమ్మినప్పుడు 1% మాత్రమే ఇవ్వాలి, నాకు కొన్నప్పుడు కూడా 1% కమిషన్ ఇవ్వండి చాలు, అంతకంటే నాకు అవసరం లేదు. నేను నిజాయితీగా ఉంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే కనుక మీడియేటర్లు చేసే మోసాలు చాలా ఉంటాయి అన్నమాట. అది ఏంటంటే కనుక మీరు ప్రాపర్టీ కొనడానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర కమిషన్ తీసుకుంటారు, అలాగే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర మార్జినే పెట్టుకుంటారు అనమాట. అది ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఉంది 40 lakhs అనుకోండి, ఓనర్తో ఏం మాట్లాడుకుంటారంటే నేను మీకు 40 lakhsకి అమ్మేటట్టు చూస్తాను, దానిపైన వచ్చే మార్జిన్ అంతా నాది అని చెప్పేసి సెల్లర్తో మాట్లాడుకుని పైన వచ్చే అమౌంట్ అంతా తీసుకుంటారు. ప్లస్ అదే కాకుండా మీ దగ్గర కమిషన్ కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇది కాకుండా ఇంకో ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందంటే, సెల్లర్తో బయర్కి మధ్యలో ఒక పర్సన్ కూర్చోబెట్టి, అతనే ఓనర్ అని చెప్పి కూర్చోబెట్టి ఒక డమ్మీ అగ్రిమెంట్ అని చెప్పి క్రియేట్ చేసి, చేతుల మరిని చెప్పి క్రియేట్ చేసి మార్జిన్ పెట్టుకొని చూస్తుంటారు ఫ్రెండ్స్. అలా చేసుకుంటారు, అలా మార్జిన్ సంపాదిస్తారు, మీ దగ్గర కమిషన్ తీసుకుంటారు అనమాట. ఇలా ఎన్ని విధాలుగా చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఓనర్ వచ్చేసి 40 lakhs చెప్పాడు అనుకోండి, మీకు 50 lakhs 60 lakhs చెప్తారు అనమాట. అంతా మాయగా ఉంటుందండి, మీకు తెలియదు అది అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ రేట్ ఎంత, అసలు ఏంటంటే ఏమి తెలియదు, ఓనర్ ఎవరో ఏమి తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఆ ప్రాపర్టీ గురించి ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా కూడా అవి దాచిపెట్టి పాజిటివ్గా చెప్పి ఆ ప్రాపర్టీని ఎదగాడి సేల్ చేయాలని చూస్తుంటారు. అలాంటివన్నీ మనం పెట్టుకోము ఫ్రెండ్స్. మార్జిన్ అయ్యి నేను పెట్టుకోను, నాకు ఓన్లీ కమిషన్ వస్తే చాలు, కష్టపడిన దానికి ఫలితం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నాకు అంతవరకు చాలు. ఏదైతే నాకు వచ్చే 1% కమిషన్ ఉండిద్దో అది నేను పడే కష్టానికి ఫలితం అనుకుంటాను. దానిపైన ఎంత వచ్చినా సరే అది నా కష్టానికి ఫలితం కాదనుకుంటాను. మనకి ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో అది మన కష్టం కానప్పుడు అది మన చేతిలో నిలబడుతుంది. అదే నా నమ్మకం. కాబట్టి నేనేంటంటే, అది నా సేల్ వచ్చేసి 4 months కావనివ్వండి, 6 months కావనివ్వండి, ఒక సేల్ అయినా కావాలి. కానీ బయ్యర్ వైపు నేనే, సెల్లర్ వైపు నేనే ఉండేటట్టు చూసుకొని చేసుకుంటాను అనమాట. సో అలాగైతే నాకు నిజాయితీగా ఉంది, నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, నాకు మార్కెట్లో ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది, నాకు రెఫరెన్స్ జరుగుతుంది. సో అదే నా నమ్మకం అనమాట. నేను అలాగే చేసుకుంటాను. మీరు కూడా ఒక ప్రాపర్టీని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ మీడియేషన్ కావాలి, ఎవరైతే జెన్యున్గా ఉన్నాడు, ఎవరినైతే నమ్మచ్చు అనేది మీ సొంతంగా మీరు డిసైడ్ అయ్యి మీరు అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నా జస్ట్ సజెషన్ మాత్రమే, మరలాగా అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.